వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎండాకాలం వచ్చేసింది సార్. హ్మ్. మొత్తానికి చిన్న పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే పెద్దల్లో కూడా ఉంటుంది అనుకోండి. మనం కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాం, ఏదో నీళ్లు అవునండి. తాగడం కావచ్చు అట్లా. కానీ పిల్లల్లో ఎట్లాంటి ఫుడ్ ఇస్తే ఈ టైంలో వాళ్ళు హెల్దీగా ఉంటారు, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి? యాక్చువల్‌గా రిలేటివ్‌గా అంటే నా చిన్నతనానికి, ఇప్పుడు మా అబ్బాయి చిన్నతనానికి ఎస్ ఎస్ ఎస్. అంటే ఆ జనరేషన్‌లో చాలా మారిందండి. ఎస్పెషల్లీ మా చిన్నప్పుడు చాలా భయం ఉండేది. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఇంకొచ్చిందంటే మేము క్రికెట్ ప్యాకెట్ ఏదో పట్టుకొని ఇంట్లోంచి బయటికి పారిపోయేవాళ్ళమే. మిట్ట మధ్యాహ్నం లేదు, ఎండ లేదు, వాన లేదు. అలాగా అయినా అప్పుడు ఎంత చేస్తున్నా మరీ అంత వడదెబ్బలు తగిలి పడేంత ఏం లేదు సార్. ఎందుకంటే అప్పుడు బాడీ అట్లా ఉండేది. ఆ ఫుడ్ కావచ్చు. అంటే పిల్లలు పిల్లలే. అవును. కానీ అప్పుడు మనకి అదే ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి ఆ ఎండ తెలిసేది కాదు. చాలా సుఖంగా ఉండేది. అవును. ఇవాళ రేపు పేరెంట్స్ కూడా ఓవర్ కన్సర్న్. అమ్మో! అంటే అప్పుడు కూడా అనుకునేవాళ్ళు, అరే ఎక్కువ ఎండలో తిరగొద్దు, వడదెబ్బ తగులుతది. ఎందుకంటే అప్పుడు నేను చూసేవాడిని వడదెబ్బ తగిలి ఫెయింట్ అయిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అవును హీట్ సార్. వేవ్‌కి. ఎందుకంటే అప్పుడు వాటర్ హైడ్రేట్ అయ్యేవాళ్ళం కాదు. ఎలా పడితే అలాగ అడ్డదిడ్డంగా Yes. ఇచ్చేసేవాళ్ళు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రిలేటివ్‌గా పిల్లలు చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. ఆడుకునేది కూడా వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడో వీడియో గేమో లేకపోతే ఇంకో చోటుకెళ్ళి ఏదో అవును. కూర్చొని నీడ పట్టునే ఉంటున్నారు. అయినా కూడా దే ఆర్ ఫీలింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకు సమ్మర్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఏంటంటే ఏసీ వీలున్నంత వరకు అలవాటు చేయకూడదండి. ఓకే. ఎయిర్ కండిషనింగ్ అవాయిడ్ చేయాలి. ఓకే. ఓకే. ఎందుకంటే ప్రతి సీజన్‌కి మన బాడీ అడ్జస్ట్ అవుతుంటది. వింటర్ వస్తుందనుకోండి, చలిని తట్టుకోగలగాలి. ఇప్పుడు మీకు బాగా స్కాండినేవియన్ కంట్రీస్‌లో -డిగ్రీస్ ఎళ్లి చలి ఎప్పుడైతే మనిషి ప్రాణాలు తీసేంత చలి ఉన్నప్పుడు, వాళ్ళ బాడీని అడ్జస్ట్ చేయడానికి అప్పుడప్పుడు పిల్లల్ని కూడా కోల్డ్ వాటర్ షవర్స్ చేపించడం, మంచి నీళ్ళల్లో దూకడం ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఆ చలికి తొందరగా అడాప్ట్ అవ్వాలి. అలాగే మనకి చలి పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఎండ అనేది మనకు కొంచెం డేంజరే. అవును సార్. అలాంటప్పుడు ఆ సమ్మర్ హీట్‌కి బాడీని అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. పైగా ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయని చెప్పేసేసి వార్తలు కూడా వింటా ఉన్నాం. మనం పంచాంగంలో కూడా అదే రాసుంటదండి. ఓకే. ఏంటంటే మనకి ఒక సోలార్ సైకిల్ ఉంటది. ఒక 60 ఇయర్స్ సూర్యుడు ఇలా సైన్ వేవ్‌లో ఇలా మూవ్‌మెంట్ అయినప్పుడు మన ఎర్త్ ఎలా తిరుగుతుందో అలాగే సూర్యుడు కూడా తిరుగుతాడు గదా! ఓకే. ఓకే. సో, అదొక సైకిల్ ఉంటది. దాన్ని బట్టి కొంత ప్రెడిక్షన్ ఒస్తది మనకి. ఓకే. సో, ఈ సంవత్సరం మనకి ఎండలు బానే ఉంటాయి. కాకపోతే దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అదే సార్. ఎట్లాంటి అంటే జ్యూసెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎట్లాంటిది తీసుకోవాలంటారు? అంటే ఈ సమ్మర్‌లో ఇప్పుడు ఎక్కడైనా గాని చూడండి దానికి ఒక విరుగుడు అక్కడే కనిపిస్తది. హ్మ్. ఇప్పుడు సమ్మర్‌లోని మనకు పుచ్చకాయలు ఎక్కువొస్తుంటాయి. వాటర్ మెలన్స్, పుచ్చకాయలు, హ్మ్. దోసకాయలు. సో, ఇలాగా కొంచెం తీగగా కాసేవి ఏవైతే ఉంటాయో, వాటర్ మెలన్ జ్యూస్ చాలా మంచిది పిల్లలకి. లేకపోతే వాటర్ మెలన్ జ్యూస్ కూడా అవసరం లేదు. నా ఉద్దేశంలో ఏంటంటే పిల్లలకి జ్యూస్‌లు అవి ఇవి తీసి ఇయ్యకూడదు. ఆ ఫ్రూట్ ఇచ్చి డైరెక్ట్‌గా పండు డైరెక్ట్‌గా అలా తినేమనాలి. యెస్. 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 అలాంటప్పుడే వాళ్ళకి దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఆనందం ఉంటది. దాని బెనిఫిట్ కూడా అవును. వస్తది. జ్యూస్ తీసినప్పుడు పీచు అనేది కూడా పక్కకెళ్ళిపోతా ఉంటది. అది ఫైబర్ కూడా తింటేనే ఎళ్ళిపోతది. ఫైబర్ దానిలో మనకు విటమిన్స్, అందుతది. మినరల్స్ కోసం తీస్తున్నప్పుడు అందులో ఉండే విటమిన్స్ అన్నీ యెస్. ఎళ్ళిపోతాయి యెస్. గదా! యెస్. హ్మ్. సో, వాటర్ మెలన్ ఎక్కువ పెట్టండి. ఓకే. కొంచెం చగ్గడ్డలొచ్చినా పర్లేదు. మామిడిపళ్ళైతే పెట్టండి పిల్లలకి. అవును. అంటే వేడి ఎందుకంటే చేస్తదంటారు గదండీ! వేడి చేసినా చేసినా పర్వాలేదు. పర్లేదంటారు. ఆ వేడి ఎలాగొస్తది? అది కళ్ళు తిరగడము, లివర్ మీద స్ట్రెయిన్ కాదు. ఓకే. బ్లడ్‌లో వేడొస్తది. అంటే రక్తంలో వేడొస్తది. అది దానిదేంటంటే చెగ్గడ్డల రూపంలో. ఎందుకంటే స్వెట్టింగ్ కరెక్ట్‌గా అవ్వకపోతే అదొస్తది. ఎవరైతే పిల్లలు బాగా యాక్టివ్‌గా ఉండి పరుగులు పెడతా, అంటే బాగా చెమటలు పట్టి, కరెక్ట్‌గా రెగ్యులర్‌గా 2 పూటలు స్నానం చేస్తే చెగ్గడ్డలు కూడా రావు. ఓకే. అది ఓకే. సెకండరీ ఇన్ఫెక్షన్. ఓకే. ఎప్పుడైతే స్వెట్ పోర్స్ బ్లాక్ అవుతాయో, బాగా ఎక్కువ నీళ్ళిచ్చి బాగా చెమటలు పట్టడానికి ప్రోత్సహించండి ఆళ్ళని. ఓకే. ఎళ్లి ఎక్కువ పరిగెత్తడం, తిరగడం. ఆ! ఎందుకంటే స్వెట్‌లోని చాలా డీటాక్సిఫై అవుతది. ఓకే. ఓకే. వీళ్ళే చెత్త చెదారం ఇప్పుడు బయట ఏదో ఒకటి తింటారు. హ్మ్. దానిలో చాలా టాక్సిన్స్ ఉండి అది లివర్‌లోకి, బ్లడ్‌లోకి ఎళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బయట కుర్కురేలు ఇవన్నీ తిన్నారనుకోండి, మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కడో ఉంటది. లేకపోతే బయట ఈ చికెన్ ఐటెమ్స్ ఏవో కలరేసిన ఐటెమ్స్ తిన్నారనుకోండి, ఆ మెటల్ టాక్సిన్స్ ఉండిపోతాయి. అలాంటివేంటంటే మనకి స్వెట్ ద్వారా బయటకొచ్చేస్తాయి అవి. ఓకే. సో, చెమటలు పట్టడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ అవాయిడ్ చేసి, అయినా కూడా కూల్‌గుండాలి. మన సిస్టమ్ రీసెట్ అవ్వాలి అంటే,
మన ఈ మోదుగు పువ్వులు కలెక్ట్ చేసుకొని ఓకే. ఆ కషాయం తాగితే అది చాలా మంచి కూల్ అంటండి. ఈవెన్ వడదెబ్బ తగలకుండా కూడా మేము అందుకే దాన్ని పిల్లలే కదా అయితే ఇది పెద్దలకు కూడా యూజ్ అవుతుంది అందరికీ. మంచిగా ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా. ఇప్పుడు చాలా మంది మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, ఆ, ఆ. లేకపోతే స్విగ్గీ వాళ్ళు ఉంటారు, ఎండలో పడి తిరుగుతూ ఉండాలి, అవును సార్, అవును. ఆపితే పని అవ్వదు కదా. అంతే, అవును. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ మోదుగు పూలు మేము కలెక్ట్ చేసి టీ లాగా రెడీగా ఉంచుతాము. అవును. ఓకే, ఓకే. టీ అదేంటంటే బ్యాగ్స్ ఉన్నాయి కదా. మోదుగు పూలు ఆ టీ తాగినప్పుడు అదేంటి మీరు కావాలంటే ఐస్ టీ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. ఓ, ఓకే. సో ఒక యాడెడ్ అడ్వాంటేజ్. కాకపోతే ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఉష్ణైన శీతల ఆ, అని. ఆ. ఇప్పుడు బాగా వేడి చేస్తున్నప్పుడు కొంచెం నీడలోని ఏదైనా వేడి డ్రింక్ ఏదైనా తాగినప్పుడు బాగా చెమటలు పడతాయి. ఆ స్వెట్టింగ్ మన బాడీని కూల్ చేస్తుంది. మెయిన్ దేవుడే మనకు ఒక హోమియోస్టాసిస్ ఒక ఏసీ ఇచ్చాడు అనమాట. ఏంటి చెమట పట్టాలి, ఆ చెమట చల్లగా వల్ల ఉంటది. చల్లగా కూలింగ్ అవుతుంది. ఆ. అలాంటప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకుంటాం. ఎక్కువ నీళ్ళు తీసుకున్నప్పుడు కిడ్నీలు అన్నీ కూడా డీటాక్సిఫై అవుతాయి. అవును. సో సమ్మర్ ఒక మంచి ఆపర్చునిటీ కింద ట్రీట్ మా నాన్నగారు చేసుకొని. చెప్పేవారు సార్, ఇంట్లో ఏసీ ఉన్నా ఆ రూమ్ లో పనుకునేవారు కాదు. అవునండి. ఏంటంటే ఇంకొక రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకొని ఫ్యాన్ కూడా వేసుకోరు, చెమట అంతా వచ్చేది. అవును. సో చెమట అట్లా వచ్చినప్పుడు విసనకడితే అట్లా విసురుకుంటారు. అవును. అప్పుడు ఇంకా చల్లగా ఉంటది. అసలు ఏసీ కంటే బాగుంటది అంటారు. చాలా బాగుంటది. అండ్ ఆల్సో చాలా మంచిది కూడా. ఆ. స్కిన్ బాగుంటది, అవును. లివర్ కిడ్నీస్ ఫంక్షన్ లో ఉంటాయి, సైనస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఉమ్. సో ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో పిల్లల్ని సమ్మర్ వచ్చినప్పుడు మరి మిట్ట మధ్యాహ్నం కాదు కానీ అదే, అదే. ఎక్కువ ఆడుకోనివ్వండి. ఉమ్. ఎయిర్ కండిషన్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ తీగ కాసే కాయగూరలు అంటే సమ్మర్లో ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తగ్గించి, Yes. మీటు ఇవన్నీ తగ్గించి, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ ఇలాగా బాగా చలవ చేసే పదార్థాలు ఇస్తే వాళ్ళకి బాడీ బాగా అడ్జస్ట్ ఓకే, అవుతుంది. ఓకే. మొత్తం మీద ఈ సమ్మర్ లో అందరైతే ఈ తీగ కాయసే కాయలు. కాయలు తింటే చాలా వరకు కూడా మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అజయ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. That's it.